నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనందరం కూడా ఏ పూజ చేసినా, ఇంట్లో వ్రతాలు లాంటివి, నోములు లాంటివి, లేదంటే ఆలయానికి వెళ్ళినా, ముడుపులు కట్టాలన్నా, ఏం చేయాలన్నా కూడా కొబ్బరికాయ ప్రధానంగా ఉండాల్సిందే. అది లేనిది పూజ పూర్తే అవ్వదు అని చెప్పి భావిస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకించి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా అది పగిలే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి శకునంగా భావిస్తాం. అది మంచిగా పగిలింది అని అంటే కోరిక నెరవేరుతోంది, నా సంకల్పం నిజంగా నేను న్యాయమైన కోరిక కోరుకున్నాను, అందుకే ఇలా జరిగింది అని చెప్పి. అది కుళ్ళిపోయింది అంటే ఏదో అనర్థం జరగబోతుంది అని చెప్పి. ఇంకొకటి, పిల్లలు ఎవరైనా గర్భవతిగా ఉన్నా కూడా, లేదంటే అవ్వాల్సిన వాళ్ళు ఉన్నా, అది పగిలే విధానాన్ని చూసి అవ్వబోతున్నారు, ఇలా కూడా డిసైడ్ చేస్తారు. ఊళ్ళల్లో చాలా వరకు వింటుంటాం. నిజంగా ఏంటి ఈ కొబ్బరికాయకి, ఈ మన భగవంతుడికి, ఈ పూజలకి, ఈ శకునాలకి అసలు సంబంధం ఏంటి? దాని గురించి ఏం చెప్తారు మీరు? ఫలినీర్యా అఫల అపుష్ప యాశ్చ పుష్పినీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః. నారికేళము అంటారు దాన్ని. అది దేనికి లేని ఒక గొప్ప పేరు, పూర్ణ ఫలం. అంటే మన దగ్గర ఎవరికైనా ఇవ్వడానికి ఏదైనా లేదు కొబ్బరికాయ మినహాయించి అంటే దానికి మించింది ఇంకేటి లేదు. ఏదైనా తాంబూలం ఇచ్చినప్పుడు, పూలు పళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ కొబ్బరికాయ పెట్టిస్తే వాళ్ళకి పూర్తిగా ఏ కోరిక అయితే మనసులో ఉంటుందో అది సిద్ధిస్తుంది అనేటువంటిది అపూర్వమైనటువంటి విశ్వాసం. దాన్ని పూర్ణ ఫలము అని అంటారు. అయితే అసలు దాని ముందు అసలు కొబ్బరికాయ అంటే దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఇంట్లో ఏ పూజ చేసినా, నిత్య దీపారాధన కాకుండా ఏ పూజ చేసినా కొబ్బరికాయ లేదు అంటే ఆ పూజ పనికిరాదు. నిష్ప్రయోజనం, నిష్ఫలితం. నిత్య పూజ కూడా, నిత్య పూజ కాకుండా నైమిత్తికంగా గణపతి పూజ చేస్తున్నాం, ఇంకోటి ఏదో చేస్తున్నాం. ఏది చేసినా నిత్య పూజ కాకుండా ఏది చేసినా, ప్రతి షాపుల్లో శుక్రవారం పూజలు ఉంటాయి. అటువంటి చోటు కూడా కొబ్బరికాయ కొట్టలేదు అంటే నిష్ప్రయోజనం, నిష్ఫలితం అంతది. అయితే ఇందులో 1000 రకాలు. వెర్రి అంటే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్ట. వెర్రి 1000 రకాలు, పిచ్చి 10 రకాలు. ఇక పైచ్చులు ఉంటారు ఇంకొంతమంది, రకరకాల అనేక రకాల పైత్యం. ఎందుకంటున్నానంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది మజ్జిగ పగిలింది అనుకోండి, బ్రహ్మాండం అంటారు. నిజమే. కొంతమంది మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు కానీ కొబ్బరికాయను శుభ్రంగా తడుపుకొచ్చి కొడతారు. అవును, కడిగి కొడతారు. తడిపి కొట్టకూడదు దాన్ని. అది ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఫలం, పూర్ణ ఫలం. దాన్ని ఆ పీచ ఉండి తీసి శుభ్రంగా మనం కొట్టుకోవటమే. దాన్ని తడిపేసి కొంతమంది కొడతారు, కొంతమంది తడిపి బొట్టు పెట్టి కొడతారు, కొంతమంది తడిపి కొట్టిన తర్వాత బొట్లు పెడతారు. అనిపిస్తుంటుంది ఎక్కడ ఆచారాలు ఇవన్నీ కూడా కర్మ ప్రారంధము. ఏందాక నాకు 1000 రకాలని చెప్పి అందులో అదొక రకం అనుకుని వదిలేస్తాం. ఇవన్నీ కూడా చేయరాని పనులు ప్రధానంగా. ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వస్తే నాకు అద్భుతం అంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే నాకేదో అనర్థం అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఒక్క విషయంలో మినహాయిస్తే కొబ్బరికాయ వలన ఎప్పుడు అనర్థం ఉండదండి. ఏంటా ఒక్క విషయం చెప్తా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయింది, ఏదో మనకు రాబోయేటువంటి అశుభం, ఏదో దోషం, ప్రారంధం దాంతో పోయింది మనకు. అది మంచిదే కదా దాంతో పోతే. కానీ మనల్ని అట్లా అనుకోరు కదా. కుళ్ళిపోయిందంటే ఏదో వస్తుంది, జరగబోతుంది అనుకుంటారు. జరగబోతుంది, దోషం మొత్తం పోబోతుంది, అది ఆలోచించరు. ఏదో నెగిటివ్ జరగబోతుంది అనేటువంటిది మెదడులో పెట్టేసుకుంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయిందా, ఎంత అదృష్ట జాతకుడు. నీ గ్రహాలని అనుకూలించి భగవంతుడు ఏ రూపంలో నీకు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి నీ కుళ్ళు, కుతంత్రాలు, దోషాలని కూడా పోయినాయి. అట్లా అంటే అది మంచిదిగానే మంచిదమ్మా, భావించడం కాదు, మంచిది. కానీ కొంతమంది పురోహితులు కూడా అలా కుళ్ళిపోయింది అంటే ఇంకొకటి తీసుకొచ్చి కొట్టండి అమ్మా అని అంటారు కదా. అవును, కుళ్ళిపోయింది నీకు ప్రసాదం కావాలనుకున్నావు కదా, ఒకటి కొట్టావు, నీకు దోషం పోయింది, ఇంకోటి తీసుకొచ్చి ఎవరికి నివేదన. అది ప్రసాదం కోసం, భగవంతుడి నివేదన చేయడం కోసం. నువ్వు ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టావో ఆ ప్రసాదం నీకు వచ్చే విధానాన్ని అనుసరించే ఉంటుంది.
నీ లోపల బాగా బాధలు ఏవో ఉన్నాయి, మంచి కొబ్బరికాయ తీసుకొచ్చావు, కొట్టావు, ఇంత ముక్కైనా సరే నీకు ఆ వాసన తెలిసిపోతుంది అంటే నీకు ఆ దోషం భగవంతుడు తీసేశాడు, దాన్ని పక్కన పడేసి ఇంకో కాయ తీసుకొచ్చుకొని కొట్టుకో, ఆయనకి నివేదన పెట్టు, ఆ ప్రసాదం తీసుకో, యోగం. ఓకే. కొంతమందికి కూడా ఇది కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోతే దానివల్ల ఏవో ఇబ్బందులు వస్తాయని అనుకుంటుంటారు, అది పచ్చి అబద్ధమైన మాట, అపోహ కేవలం అది. ఓకే. 2, కొట్టినప్పుడు పువ్వు వచ్చింది, మహాద్భుతం, కుటుంబంలో ఏదో వృద్ధి కలుగుతుంది. కానీ ఒకే ఒక్క విషయంలో కొబ్బరికాయ కొడితే దోషం. ఎలా అండి? అది పువ్వు వస్తుందని తెలిసి కొట్టడం. అంటే బయట నుంచి మనకు కనిపిస్తుంది ఉన్నట్టుగా, ఒక తీగలా కాకుండా చిన్న చిన్న కొబ్బరి పిందెలు, కొబ్బరి చెట్టు మీద ఇంత పిందెలు పడ్డట్టుగా ఆ కళ్ళ దగ్గర ఇలా వచ్చేస్తుంది, చెట్టు వచ్చినట్టుగా, మొలకలు వచ్చినట్టుగా చక్కగా అలా వచ్చిన దాన్ని మనం చూసిన తర్వాత కొట్టకూడదు. ఓకే. కొట్టడం వల్ల ఏమవుతుందంటే వంశవృద్ధి కష్టం, వంశవృద్ధి కష్టం. కాబట్టి కొబ్బరికాయ మీ వెనకాల పీచు మొత్తం తీస్తున్నప్పుడు ఇక్కడ పువ్వు వచ్చిందని మీకు కనిపిస్తే ఆ కాయ కొట్టద్దు, కుదిరితే పాతి పెట్టండి, మొక్క వస్తుంది. లేదంటే పక్కన పడేసింది, ఇట్లా ఇబ్బంది లేదు. పక్కన పడేస్తే ఆ లోపల దాన్ని బట్టి కాస్త మొక్క పైకి వస్తుంది, వచ్చినప్పుడు మీరు అప్పుడు పెట్టుకోండి. ఒకవేళ ఆ శిఖ మధ్యలో ఉంది మీకు కనిపించాలి, అప్పుడు మీరు కొట్టండి, దానివల్ల వచ్చేంటే ఎలాంటి అనర్థము లేదు. అంతేకాని అది వస్తుందని తెలిసి నేను బయట వెళ్తున్నప్పుడు ఆ బండ్ల మీద చూస్తూ ఉంటాను, దానికి ఇంత చెట్లులాగా వస్తాయి కొబ్బరికి, దాన్ని కొట్టి శుభ్రంగా తీసి ఆ పువ్వు మొత్తం తీసిస్తూ ఉంటారు. అవును, కొబ్బరి పువ్వు అని చెప్పి మధ్య భ్రూణహత్య అంటారమ్మ వాటిని. భ్రూణహత్య అంటే గర్భస్థ పిండాన్ని తీసేయడం కాదు, అది గర్భంతో ఉన్నట్టే కాదు, లోపల ఒక మొక్కనికి ఒక జన్మనిచ్చేటువంటి విధానంలోనే ఉందిగా. ఆ కొబ్బరికాయలో మీరు కాయ తీసి పక్కన పెట్టారు, అందులో ఏది లేకపోయినప్పటికీ కూడా భగవతత్వం వలన అందులోంచి వృద్ధి కలిగిందా లేదా? దాన్ని ఆ వృద్ధి కలిగినప్పుడు మీరు పక్కన పెట్టేశారు, అందులోంచి మొక్కలాగా వచ్చింది, దాన్ని మీరు భూమిలోకి పెట్టేస్తే చెట్టు వస్తుందిగా, ఇంకో 100 కాయలకి అయితే ఇస్తుందిగా. అంటే కొబ్బరికాయల్లో కూడా 2 ఉంటాయి, ఆడవి మగవి 2 ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా. అవునా? మనం గుర్తించవచ్చా? చెప్తున్నాగా, 100 కాయలు పక్కన పెడితే అందులో 25 కాయలకి పువ్వు వస్తుంది. ఆ కాలం ఉంటుంది, మళ్ళీ ఏ కాలంలో పడితే ఆ కాలంలో రావు అవి కూడా. ఆ వచ్చినప్పుడు దాన్ని మనం కొట్టకూడదు. ఓకే. ఓకే. అది భ్రూణహత్య అంటారు దాన్ని. అది చేసినప్పుడు ఏమవుతుందంటే గర్భం నిలవకపోవటాలు అవి కొన్ని జరుగుతుంటాయి, వంశం ఉత్పత్తి కాకపోవటాలు ఇవి కొన్ని జరుగుతుంటాయి. కొబ్బరికాయకి దీంతో ఇంత సంబంధం ఉందా అంటే కడుపుతో ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టమంటే కొడతారా? కొట్టరు. పూర్ణఫలం అని చెప్పి వాళ్ళ భయాలు ఉంటాయి కొన్ని, ఎలా పడితే అలా పగిలితే లోపల నాకు ఏదన్నా అది విచ్ఛిన్నం అవుతుంది రకరకాలుగా, కొట్టరు. అదే కొబ్బరికాయ అనేటువంటిది పూర్ణఫలంగా సంతానం కోసం దానం ఇస్తూ ఉంటారు. ఎవరైనా వాళ్ళు వస్తే కొబ్బరికాయ పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ కొబ్బరికాయ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళ సంకల్పం నెరవేరుతుందంటే నాకు వంశవృద్ధి కలుగుతుందని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. కేవలం అది పువ్వు వస్తుంది, అదే మొక్క వస్తుంది అని తెలిసిన తర్వాత దాన్ని మనం కొట్టకూడదమ్మా. ఓకే. అది తప్ప మీకు ఎప్పుడు కూడా కొబ్బరికాయ సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా అది విశేష యోగాన్నే ఇస్తుంది. అయితే ఇంకొంతమంది కలశం మీద పెట్టిన కొబ్బరికాయల్ని కొట్టేస్తారు. కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో దాన్ని నీటిలో వదిలేయాలమ్మా. నీటిలో వదిలేయాలి. ఎట్లా వదిలేయాలి? అట్లా వదిలేయకూడదు. ఆ కాయను కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే కాస్త ఆ కాయ తేలికవుతుంది. అప్పుడు కొట్టినప్పుడు పై మొత్తం పెంకు వచ్చేసేసి కురుడిలాగా వస్తుంది. లోపల ఆ కురుడిలాగా వచ్చిన దాన్ని తీసుకెళ్ళి నీళ్ళు వదిలేసి లోపల ఉండే జలచరాలు, చేపలు అవన్నీ అవి తింటాయి, తిని మనల్ని ఆశీర్వదిస్తాయి. కానీ కొట్టొద్దన్నారు కదా. దేనికి కొట్టొద్దన్నా? నేను మీకు 2 మొక్కలు చేయొద్దంటున్నా. ఓకే. అది అలా లోపల పల్పంతా ఒకటిగా ఉన్నప్పుడు లైట్గా పగలగొట్టి పెంకు తీసేయమన్నా. ఓకే. ఆ పెంకులు మొత్తం తీసేసి ఆ కొబ్బరి కురుడిలాగా వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేస్తే చేపలు తినేస్తాయి. అలాగే ఎప్పుడు ఏ పూజా కలశంలో వాడిన కొబ్బరికాయనైనా కూడా ఇలానే చేయాలా? కొట్టకూడదమ్మా. కొన్ని పెట్టినప్పుడు కొబ్బరికాయలాగా మనం బొండం పెట్టినప్పుడు ఆ బొండాన్ని ఏం చేయాలి? ఇంటి ముందు మనం చక్కగా కట్టేసుకోవచ్చు. కట్టుకున్నప్పుడు మనకి ఎంత దిష్టి ఉంది, అది ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయం కొబ్బరికాయ చెప్పేస్తుంది మనకు. ఎలా తెలుస్తుంది? మామూలుగా కొబ్బరికాయ అనేటువంటిది మనం 2 బొండాలు తీసుకురండి, 2 దేవుడి దగ్గర పెట్టండి, అర్థం చేయించండి. ఒకటి గూట్లో పెట్టండి ఇంట్లో, ఇంకోటి ఇంటి ముందు కట్టండి. గూట్లో పెట్టిన చెట్టుకి ఎండిపోతుంది నార్మల్గా. ఆ ఇంటి ముందు కట్టింది ఆ దోషానికి కుచించుకుపోతుంది.
ముడుచుకుపోయినట్టుగా. ఓకే. ఎక్కడికక్కడికి అది ఎంతకాయ కూడా మామూలుగా ఇంతకాయ ఎండిపోతే ఇంత అవుతుంది, కానీ ఇదేమవుతుందంటే ఇలా తగ్గిపోతుంది, ఇట్లా కుచించుకుపోయినట్టుగా అవుతుంది. గుమ్మడికాయ అయినట్టుగానే అవుతుంది. గుమ్మడికాయ కన్నా దారుణంగా అవుతుంది, కుచించుకుపోయినట్టుగా అవుతుంది. ఇలా ఊపితే కిసకిసకిస సౌండ్ వచ్చేస్తుంది. అంటే ఏంటంటే లోపల మొత్తం కూడా నీళ్ళు కానీ కొబ్బరికాయని ఎండిపోయి పొడిలాగా అయిపోతుంది. అప్పుడు దాన్ని తీసి పొయ్యిలో వేసేయాలి. పొయ్యిలు ఎక్కడున్నాయి ఇప్పుడు మనకు? తగలబెట్టండి, బాయిలర్లో వేయటము, మంట పెట్టి దాన్ని కాల్ చేయటము చేయండి అప్పుడు. ఓకే. ఎందువలన దాన్ని నీళ్ళలో వేయకూడదు అప్పుడు. ఎందుకని? దాన్ని నీటిలో వేస్తే అదేదో తినే పదార్థం అనుకోని చేపలు వచ్చి తినడానికి వచ్చినప్పుడు అవి ఎండిపోయి ఉంటుంది, అవి గుచ్చుకుని అవి చనిపోతాయి. ఆ పాపం ఎవరికి వస్తుంది మళ్ళీ? మనకి. కాబట్టి ఏది ఎలా చేయాలి? ఒక్క కొబ్బరికాయ మనిషి జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుందండి. మనిషి యొక్క ప్రతి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టాలి. ఆలయంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాల్సిందే అంటారా? కొట్టాల్సిందేనంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే చాలామంది మొక్కులు పెట్టేసుకుంటారు. నేను 100 కొబ్బరికాయలు కొడతా, 1000 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి. ఆ కొబ్బరికాయ తీసుకుని వాళ్ళ తల మీద కొడితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అదేంటండి ఎట్లా మాట్లాడచ్చా మీరు అంటే, ఎవరు చెప్పాడు నీకు 100 కొబ్బరికాయలు నేను కొడతాను మొక్కుకోమని? పిచ్చి, పైత్యం, వెర్రి, 1000 రకాలన్నట్టుగా ఇది ఒకటి. ఎందువల్లంటే ఒక కొబ్బరికాయ మీరు వాళ్ళు కొడితే సాయంత్రానికి అలా ప్రసాదం అయిపోవాలి, అది తినేసేయాలి, మిగలగొద్దు. అస్తమానం అంటే ప్రసాదం తినగలిగితే నువ్వు కొబ్బరికాయ కొట్టు, ఏదో పండుని వేదన పెట్టు. నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాల్సి వస్తే 3 కొబ్బరికాయలు కొట్టమని చెప్తా. మొదలు మధ్యన చివర 5 గంటలకి 5 కొబ్బరికాయలు కొడతానండి. మొదట్లో పంచామృతానికి కొట్టద్దని చెప్తా. నువ్వు తినగలవా? దాంతో ప్రసాదం చేయకూడదు, మళ్ళీ అంటే కొబ్బరిలో చేసుకుని తింటా అవన్నీ చేయకూడదు. నువ్వు తినగలవా చెప్పండి ఒక మాట. తినలేవు కానీ ప్రసాదం ఇస్తావు, వచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి ప్రసాదం 10 మందికి ప్రసాదం ఇస్తావు. ఇచ్చిన వాళ్ళందరూ కొంపలో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కానీ తినలేరుగా. రాత్రి తెల్లారిందంటే అది దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కనుక ఒక అనుగ్రహం ఉంటుందో ఉండదు. ఓకే. దాన్ని నువ్వు పచ్చళ్ళలో కలుపుకుంటావు, ఇంకోటి చేస్తావు, రౌట్లో దంచుతావు, ఇవన్నీ కరెక్ట్ అయిన విషయం కాదు. ప్రసాదాన్ని అలా నువ్వు భోజనం చేయాలి. అస్తమానంలోపు చేయలేకపోతున్నావుగా, అదొక దోషం. కాబట్టి అన్ని కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎండబెట్టి చాలా మంది అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొడతానన్నప్పుడు కొట్టేసి వెళ్ళిపోతారు వీళ్ళు నమస్కారం పెట్టుకొని. ఈ కాంట్రాక్టర్లు ఉంటారు, ఈ కొబ్బరి చిప్పలు మొత్తం కొనుక్కొని ఇలా ఎండబెట్టేసుకొని దాన్ని కొబ్బరి చిప్పలు తీసి ఎండిపోయిన తర్వాత దాన్ని గానుగులో పట్టించి కొబ్బరి నూనె తీసి అమ్ముతారు. తిలా పాపం తల పిడికెడు. నేను ఏదో నాకున్న కష్టాలు ఇవన్నీ తీరిపోతే నేను మొక్కుకున్నా, నా అదృష్టమో భగవంతుడి అనుగ్రహమో నా కష్టాలు తీరిపోయినాయి అంటే నా పాపం మొత్తం పోయింది, కొబ్బరికాయలు కొట్టేశా. ఈ పాపం అంతా ఎవరికి వచ్చిందండి? అందరికీ అంత కట్ట. ఇప్పుడు అలా కాకుండా మన ఇంట్లో మనం కొట్టిని అన్ని పక్కన పెట్టి చాలా మంది అలా పట్టించుకుని వాళ్ళ వరకే వాడతారు కదా. ఎవరి దరిద్రం వాళ్ళే అనుభవించినట్టు. నీకు నార్మల్గా కావాలంటే కొబ్బరికాయ కొట్టుకుని ఎండబెట్టుకొని తీసుకో. భగవంతుడికి నువ్వు కొట్టినప్పుడు అది ప్రసాదంగా అస్తమానంలోపు నువ్వు తినగలిగితే 100 కొట్టు కొబ్బరికాయలు. కొబ్బరిలో అంటే ఈ కొబ్బరి ఇట్లా కొడతారు కదా, అందులో పంచదార కలుపుకొని తిను, బెల్లం కలుపుకొని తిను, కానీ పొయ్యి మీద పెట్టడాలు అటువంటి నువ్వు చేయొద్దు. అస్తమానం దాటితే ఉపయోగం లేదు, నువ్వు పూజ చేసుకొని అలా తినగలవా? మరి ఎవడు నిన్ను 100 కొబ్బరికాయలు కొట్టమన్నాడు అంటే నీ కష్టం తీరడం కోసం నువ్వు 100 కొబ్బరికాయలు 200 కొబ్బరికాయలు 300 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు మొక్కుబడి పెట్టేసుకొని ఆ మొక్కు తీర్చేసుకొని ఆ కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే వాడెవడో వచ్చి కాంట్రాక్ట్ తీసుకునేవాడు ఆ కొబ్బరి చిప్పలను ఎండబెట్టి దాని నుంచి నూనె తీసి సీసాలు అందరికి ఇస్తే తిలా పాపం తలా కొడు పిడికిరని చెప్పి అందరికీ అంట కట్టావు దరిద్రాన్ని. ఎంతవరకు ధర్మం? ఏది ఎంతవరకు ఎలా చేసుకోవాలి? నియమాలు ఉంటాయి, ఆ నియమాన్ని చరించి మనం చేస్తే దాని ప్రభావం కూడా మనం అంతే అనుభవిస్తాం. కొబ్బరికాయ అంటే మనిషి యొక్క జీవితాన్ని కొబ్బరికాయ మార్చేస్తుందంటే మరి ఎందుకు మార్చేదండి? ఇదే మూలం. ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టి దానికి బొట్టు పెట్టిన వేదన పెడతారు. అవును, నీ కంచంలో అన్నం పెట్టిన తర్వాత అన్నంలో అంత కుంకుమ వేసి తింటావా? ఎందుకని? ఎలా తింటామండి? మరి ఆయన ఎట్లా పెడుతున్నావు కుంకుమ వేసి నువ్వు? అంటే అది మంగళకరం కదా, భగవంతుడు అనేసరికి ఎప్పుడు నువ్వు తినేది మంగళకరం కదా, అన్నం మంగళకరం కదా, తినే అన్నం మంగళకరమైంది కదా. వాస్తవమే మీరు అన్నది, కానీ మన ఆలోచన అంతా భగవంతుడికి సంబంధించిన వస్తువులు అంటేనే మంగళకరం అనే ఆలోచన వస్తుంది కాబట్టి. బొట్టు పెట్టు, నువ్వు ఆ బొట్టు పెట్టిన దొరక మొక్క కోసి నీకు ప్రసాదంగా ఇస్తే తురుచుకొని తింటావుగా. ఏ మనం అదేంటమ్మా మరి మంగళప్రదం మంగళకరం భగవంతుడికి పెట్టాలి అంతవరకు ఆ మొక్కను కోసి ప్రసాదంగా చేతిలో పెడతాను. నాలాంటి వాడితే ఎంతే పెడతాడు, మహామూర్ఖం కదా మేము.
నువ్వు చేసిన పని నీకే తెలియాలని చెప్పి అంతవరకే కట్ చేసి ఆ ముఖం నిష్ప్రసాదంగా తినమ్మా అంటాం. ఇలా కొంగు తీసుకుని తుడుచుకునేది తింటారు, అదేంటి మరి? ఇప్పుడు ఆ కొట్టిన కొబ్బరికాయ కూడా దేవుడు పటాల సైడు ఫేస్ ఉండే అది వైట్ కలర్ ఉండే సైడ్ పెట్టాలా, మన సైడ్ పెట్టాలా కూడా అది చాలా కన్ఫ్యూజన్. మన నివేదన ఎవరికి పెడుతున్నాం? భగవంతుడికి. మరి అది ఎటువైపు ఉండాలి? ఆయన వైపే ఉండాలి. మన వైపు ఎందుకు ఉండటం? మనకు కాదు కదండి నివేదన, భగవంతుడికి నివేదన పెట్టి మనం ప్రసాదం తీసుకుంటున్నాం. అంటే ఆ కొబ్బరానికి నివేదన పెట్టినప్పుడు భగవంతుడా నా ముఖం మొత్తం చూసావు కదా, నిర్మలంగా ఉన్నా, ఇక్కడ రకరకాల ఆలోచనలు ఉన్నాయి, ఈ రకరకాల ఆలోచన వల్ల నా మనసులో ఉండేటువంటి నిర్మలం పోతుంది కనుక నాలో నిర్మలాన్ని నువ్వు వృద్ధి చేయించు, రకరకాలుగా ఉండేటువంటి ఆలోచనల్ని నువ్వు తీసి పక్కన పడేసి, నా వెనకాల ఉంది అంత గట్టిగా ఉంది అనాలోచనలన్నీ ఉన్నాయి కానీ నా మనస్సులో మాత్రం ఎలాంటి ఒక భేదము లేదు. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో లేదంటే అదనో ఇదనో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచన నేను తగ్గించుకోలేకపోతున్నా, అలా అని చెప్పి నిన్ను వరిచి నేను పక్కకి రాలేకపోతున్నా. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయి, నన్ను ప్రశాంతంగా చూడు, అలా విధానం అదంతా. ఓకే. అంటే ఒక కొబ్బరికాయ మనిషి జీవితాన్ని అమాంతం మార్చేస్తుందమ్మా, మనం తెలుసుకోగలిగారు. కాకపోతే అది విషయం. సంతోషం గురుగారు. చాలా అంటే విషయాలు కొబ్బరికాయ వల్ల ఇన్ని ఉన్నాయి, అనర్థాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల తెలిసి తెలియక దోషం కూడా అంటించుకుంటున్నాం అనేది అర్థమైంది మీ మాటల్ని బట్టి. దానివల్ల జాగ్రత్త పడే వాళ్ళు జాగ్రత్త పడతారు. సంతోషం అండి, ధన్యవాదాలు. గురుగారు, చాలా మంది పూజల విషయానికి వచ్చేసరికి ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తుంటారు, ఆలయానికి వెళ్ళడానికి వీలు పడదు. అలాంటి వాళ్ళు శివుడికి అభిషేకం చేయాలన్నా లేదా ఇంకా వేరే దేవుళ్ళకి ఎవరికైనా అభిషేకాలు ఇలాంటివి చేయాలన్నా విగ్రహం ఉండాల్సిందే అని విగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరో ఒకరు చూసి అలా విగ్రహాలు ఇంట్లో పెట్టడం తప్పు, అసలు నువ్వు పూజలు చేయడం కాదు కదా, పెద్ద దోషము, ఏదో ఒక చిన్న బీజం నాటిపోతారు వాళ్ళకి. దానికి టెన్షన్ పడిపోతుంటారు, నిజంగా విగ్రహం పెట్టుకోవద్దేమో, ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. మరి శివయ్యకు అభిషేకం చేసుకోవాలంటే ఆలయానికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఇంట్లో ఉండాల్సిందే కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. పెట్టొచ్చు అంటారా గురుగారు ఇంట్లో శివలింగం? ఎవరి నమ్మకం మీద ఆధారపడింది. ఇప్పుడు నేను పెట్టచ్చని చెప్పినా వాళ్ళు చూసేవాళ్ళు ఆహా గురుకరణమై పెట్టచ్చన్నారు వాళ్ళు పెడుతుంటే మళ్ళీ ఇంకో వీడియోలో అన్న పెట్టకూడదు చచ్చిపోతారు అంటే తీసి పారేస్తారు, ఏ చెట్టు కింద పడేస్తారు. ఈ మనోధైర్యం ఉండాలి, లేకపోతే ప్రతి ఒక్కరు ఊపిస్తారు. నన్ను నమ్మకండి, వాళ్ళని నమ్మద్దు. మీ గట్ ఫీలింగ్, ఆ శివలింగం లేకుండా నేను ఉండలేను అన్న స్థిరమైన అభిప్రాయం రాండి, ఏమైనా పర్వాలేదు అని ఆ భక్త కన్నప్పలాగా ఆయన నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేడండి శివలింగం మీద. అప్పుడు ఆయన భావన ఏంటి, నాకు పాపం వస్తుందా, కాలు తీసి పెట్టుకున్నాడు మార్క్ కింద, ఎక్కడా భావం లేదు. నా శివయ్య కంట్లో రక్తం కారుతోంది, నా శివయ్య బూజుపట్టున్నాడు. ఈ భావంతో చేస్తే నువ్వు ఎంత విగ్రహం పెట్టుకున్నా శివలింగం పెట్టుకున్నా, ఆ గుబ్బాలమ్మ అని ఇంత రాయి తీసి పెట్టుకున్నా, ఏ రూపంలో పెట్టుకున్నా నిన్ను రక్షించేవాడే భగవంతుడు. సో నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళని బ్లేమ్ చేయడం తప్పు, మనదే తప్పు. ఎందుకు వినాలి? నాకు శివలింగాన్ని పెట్టుకోవాలంటే నీకు ఎందుకు అనుమానం వస్తుంది? శివుడు శ్మశానవాసి, ఆ శ్మశానం నా ఊరు చివరో, ఇప్పుడు ఊరు మధ్యలోనే ఉంటున్నాయి శ్మశానాలు, అప్పుడు ఊరు చివర ఉండేవి. ఊరి మధ్యలోనూ ఉన్న శ్మశానం కాదు ఆ శ్మశానం, ఇది శ్మశానం. దేహంలో ఇది మేర అంటారు, అందుకే విభూతి పెట్టుకుంటాం. అంటే ఏమిటి, ఎప్పుడైనా ఇలా అయిపోవాల్సిందే నేను, ఎవరైనా సరే. అది నాకు గుర్తు తెస్తున్నాడు, వీడే శివుడు, భూత భవిష్యత్ వర్తమాన కాల రూపంలో ఉన్న త్రినేత్రుడే శివుడు. ఎక్కడున్నాడు శివుడు అంటే శ్మశానం అంటే ఇది కాదు, అది కాదు, ఇది. అది అర్థం చేసుకుంటే నాకు భయం ఉండదు. చెప్పేవాడు శ్మశానంలో ఉన్నాడు, కోపంతో గంతులు వేస్తూ ఉన్నాడు, మనకి భయం శివుడు అంటే. పోనీ మీరు చెప్పారు ఆలయానికి వెళ్తున్నారని, అక్కడ కూడా వెళ్ళకపోతే ఆయనకైనా కోపం వస్తుందని వెళ్ళి వాళ్ళు చాలా మంది ఉంటారు. వెళ్ళాక ఆ ప్రసాదాన్ని మళ్ళీ ఇంటికి తీసుకురాకొద్దా? నిజమైన గురుగారు అంటూ చెప్తున్నాను. ఆకోదు టా అన్నాను కానీ ఆకోదు అనలేదు. ఆ వివు తెల్ల పువ్వు ఏదో ఇస్తారు, ఇస్తే మరి ఇంటికి తీసుకురాకూడదు అనుకుంటున్నారు మనం. ఇంటికి తీసుకొస్తే అశుభం,
శ్మశానం అది తీసుకెళ్లి నందీశ్వరుని పెడతాడు. అంటే వాళ్ళు పోయినా పర్లేదు, సాడిస్టిక్ ఫీలింగ్ కదా, లాజికల్ గా ఆలోచించాలి. నువ్వు ఏం చేయాలి, తీసుకెళ్ళి బయటపడేయాలి. నంది మీద పెడితే ఆయన ఇవ్వాలి పాపం, అది ఏం చేయదంటే ఇంటి బయటకెళ్ళి మరి ఎటు చూసినా నువ్వు మనం చేసేది ఎక్కడో ఫాల్ట్ ఉంది. అంచేత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో చేసుకుంటున్నానా, వీధిలో చేసుకుంటున్నానా, ఆన్లైన్లో చేసుకుంటున్నా, అది కాదు ప్రాబ్లం. శివుడు అంటే నాకున్న కాన్సెప్చువల్ ప్రాబ్లం, ఇది మా మూలం. దీనికి ఎవరూ కర్తలు కాదు, మనమే కర్త. శివుడు శ్మశానవాసి. శివలింగము అనేది తాంత్రికంగా వేరే అర్థాలు ఉంటాయి, కొన్ని చోట్ల కొన్ని చెప్తారు. అంటే ఆడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకోకూడదు, అది పరపురుషోత్త సమానం, అలా ఇస్తారు నిర్వచనాలు. దాని గురించి మనం వెళ్ళకూడదు, తిట్టేస్తారు. అందుకని అలా చెప్పి శివలింగాన్ని ముట్టుకోకూడదు అంటారు. అసలు ఇంకొంతమంది శివలింగానికి అభిషేకం చేయకూడదు, రుద్రం చదవకూడదు, ఆడవాళ్ళు ఏం చేయకూడదు. ఇదేదీ కాదు. ఒకవేళ నిజంగా అదే నిజమైన ఏదైతే అవుతుంది, నేను ఆ శివయ్యకి అభిషేకం చేయకుండా ఉండలేను అని చిన్న శివలింగం తెచ్చుకోను. యాక్చువల్గా చెప్పాలంటే శివలింగంలో పానబట్టం ఉంటుంది. ఇక్కడ శివుడు, ఇదేమో ఫీమేల్ అమ్మవారు, ఇదేమో అయ్యవారు. దాంపత్యాన్ని అభివృద్ధి చెందించేదే శివలింగం. శ్మశానం అనుకుని మానేస్తున్నారు మన వాళ్ళు. రెండు కలిసి ఉంటాయి. ఇక్కడ అమ్మవారు ఉంటారు, అక్కడ అయ్యవారు ఉంటారు. ఇద్దరికి ఒకేసారి అభిషేకం చేసే అదృష్టం శివలింగంలో ఉందర్రా బాబు, ఎందుకు వదులుకుంటారు? గురుగారు నిజంగా ఎంత అర్థం ఉంది దీంట్లో, ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. అది మూర్ఖత్వం అనలేదు, అది కూడా ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి పాపం ఎక్కడో చదువుతారండి, ఏదో చేస్తారు, బలహీనంగా కొట్టుకుంటూ ఉంటారు, వీళ్ళే తప్పులు చేస్తారు. ఇప్పుడు నాకు వచ్చి ఎవరైనా సరే నువ్వు ఇలా బాహాటంగా మంత్రాలు చదివిస్తున్నావు, చాలా పాపం అంటే, ఆహా అలాగా, మీ స్కూల్ ఆఫ్ థాట్ అది, నా స్కూల్ ఆఫ్ థాట్, నా గురువు ఇలా చెప్పారు, పర్లేదు. 70 ఏళ్ళు బతికేనా, ఇంకెన్నాళ్ళు పోతాం, బతుకుతాం. గుండు వికలాన్ని బతికాం, బ్రహ్మాండమైన లైఫ్ ఉంది. వై షుడ్ ఐ ఫియర్? ఆ ఆత్మస్థైర్యం లేకపోవడమే లోపం. అంచేత అదొకటి. ఈ శివలింగాన్ని తెచ్చుకున్నాక సింప్లెస్ట్ పూజ శివలింగాన్ని చేయొచ్చు. ఎందుకంటే బోళాశంకరుడు అన్నాడు, అభిషేక ప్రియ అనుకోడు. కానీ విష్ణుమూర్తి అంటే కోపం కాదు, ఆయన్ని ఆరాధిస్తాం. ఏలకుల మాల పూజ అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన అలంకార ప్రియ. ఓహో పూలు దండలు వేసేసి భోగాలు చేసి అలంకారం చేయాలి, భోగాలు చేయాలి. అమ్మవారేమో స్తోత్ర ప్రియ. ఇందాకనే షూటింగ్ ముందు అనుకున్నాం, ఆడవాళ్ళని కాస్త పుడితే చాలు ఐస్ అయిపోతారు, అది తెలియక అభివరిస్తున్నారు మా వాళ్ళు అనుకున్నాం. లాజిక్ మిస్ అవుతున్నారు, లాజిక్ మిస్ అయిపోతుంది. కాస్త బాగుంది, ఆ చీర బాగుంది, చాలా బాగుంది అనుకుంటే అయిపోద్ది. అందుకని అమ్మవారు స్తోత్ర ప్రియ, విష్ణువు అభిషేక అలంకార ప్రియ, శివుడు అభిషేక ప్రియ. ఆ అభిషేకం కూడా ఆయనతో పంచామృతాలు పోయి అది పోయి ఇది పోయి అంటలేదు, మనకోదో వెరైటీగా ఉంటే బాగుంటుంది, తృప్తి కోసం చెప్తున్నాం. అందులో గంధోదకంతో చేయొచ్చు, గంధంలో నీళ్ళలో గంధం వేసేయచ్చు, విభూది అది ఉదకం అంటే విభూది వేసేయచ్చు, రుద్రాక్షలు వేసేయచ్చు, బిల్వాల పత్రాలు వేసేయచ్చు. ఆఖరికి మామూలు మంచినీళ్లు పోసైనా చేయొచ్చు. ఆయనకి కావాల్సింది ఓం నమ శివాయ, భక్తితో కృతజ్ఞత తెలపడమే. అది ఏమి సింపుల్ గా చేసుకోవచ్చు. అటువంటి శివయ్యని చూసి భయపడుతున్నామా? సో హాయిగా శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు. విగ్రహాలు కూడా మనం అనుకుంటే రావు, కొనుక్కోం మనం. అమ్మవారికి దయ ఉంటేనే మన ఇంటికి విగ్రహం వస్తుంది. విగ్రహం ఇంతే పెట్టుకోవాలి, అంత పెట్టుకోకూడదు, ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా అని కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగానే పొరపాటు నేను ట్రాన్స్ఫార్మర్ తెచ్చి పెట్టుకున్న ప్రేమతో, వేరే విధవ నా శక్తి ఏదో తెలియకుండా పెట్టుకున్నాడు అని ఆవిడ చల్లబడి ఐస్ కూలర్లా కాపాడుతుందని నమ్మకం నాకుంది. కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ కూడా భయపడను. దానికి భయపడి వాళ్ళు అదో ట్రాన్స్ఫార్మర్ ఇది మామూలు అనుకుంటా. ఇది ఈ లాజిక్లు ఏమీ లేవండి. అంతా ఆవిడే చేస్తుంది అని అనుకున్నప్పుడు, ఈ మాట్లాడించేది ఆవిడే అనుకున్నప్పుడు మనకి ఏది కాకపోతే అక్కడ ఒకటి ఉంది, ఇంత పెద్ద విగ్రహం పెట్టుకుంటే నాకు 4 కోట్లు వస్తుందని 10 కోట్లు వస్తాయి, అలా చేయకూడదు. బాగుంది కాస్త ఈ మాత్రం ఉంటే కానీ నాకు కనెక్ట్ అవ్వలేకపోతున్నా. ఇంత విగ్రహం ఉందనుకోండి, ఏం కనెక్ట్ అవుతాను దాంట్లో? ముక్కు మొహం ఏం తెలియదు, అన్ని అలుక్కుపోయి ఉంటాయి, వేళ్ళు సరిగ్గా కనబడవు. అంచేత అన్నీ కనబడేంత
రీజనబుల్ హైట్ లో ఏ విగ్రహం అయినా ఇంట్లో పెట్టుకోవచ్చు. రూపులో అమ్మవారితో కనెక్ట్ అవ్వచ్చు. శివలింగం రూపంలో పెట్టుకోవచ్చు, శాలిగ్రామం రూపంలో పెట్టుకోవచ్చు. ఏ రూపంలో ఒక రూపం. ఈ గిరిజనులు ఏం చేస్తున్నారండి, చిన్న రాయి ఉంటుంది, ఆ రాయిని పెట్టుకుని అలా పెట్టుకుని అదే ఆ నమ్మకంతో మనం చేసినప్పుడు ఏది చెడు కాదు. గురుగారు, చాలా మంది విగ్రహాలని పూజ రూమ్ లోనే కాకుండా ఇంట్లో హాల్లో డెకరేటివ్ ఐటమ్స్ గా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, బెడ్రూముల్లో, హాల్లో, మనం కూర్చునే సిట్టింగ్ ఏరియాల్లో అలా పెట్టుకోవచ్చు అంటారా? తప్పేం లేదంటారా గురుగారు? మీరు ఈరోజు ఏంటి షష్టే సప్తమ తెలియదు, విరకాట పెట్టడానికే నిర్ణయించుకుని మొదలు పెట్టినట్టున్నారు. నన్ను అడిగితే అలా పెట్టడమే కరెక్ట్. లాజికల్గా చూడండి, మనమేమో మామూలు ఇళ్లలో భార్యాభర్తలు వాళ్ళు ఏకాంతంగా బెడ్రూమ్ ఉండాలి. అవును. పిల్లలకి వాడికో స్టడీ రూమ్ ఉండాలి, వీళ్ళకో స్టడీ రూమ్ ఉండాలి, గెస్ట్కో స్టడీ రూమ్. పాపం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, వినాయకుడు వీళ్ళందరికీ ఏకాంతం అక్కర్లేదు కదా. వాడి ప్రాణంతో ఉన్నారంటే ఒక వేర్ హౌస్లో చేసి పెట్టేసుకుంటున్నాం మనం పూజని. స్టోర్ రూమ్. నన్ను అడిగితే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటుంది శాస్త్రం. నువ్వు 10 విగ్రహాలున్నా నీ రూములో, మీ పూజ రూములో ఒక్క విగ్రహాన్ని చేసినా అందరికీ వెళ్ళిపోతుంది. అది నిజం. ఏకైవాహం జగత్యత్ర తృతీయాక మమాపర అంటుంది 10వ అధ్యాయంలో అమ్మవారు. 10వ 11వ 10వ అధ్యాయంలో. అంటే ఉన్నది నేను ఒక్కదాన్నే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి అంటే రకరకాల రూపులు. అంచేత అన్ని విగ్రహాలు ఏదో మోతుతో తెచ్చుకున్నా కూడా ఒక విగ్రహం చేసినా అన్నిటికీ వెళ్తాయి. నువ్వు అన్నిటికీ పూజ చేయాల్సిన అవసరమే లేదు మనకి. మనం ఏం చేస్తున్నాం, విగ్రహాలు 4 వినాయకుళ్ళు, 5 ఆంజనేయ స్వాములు, 4 షిరిడి సాయిబాబా. అవునా కదా? వీళ్ళకి మూతలు కూడా తీరు పాపం. సెల్ఫిన్ పేపర్లు వాళ్ళు వేసి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. నేను ఎప్పుడైనా పూజ చూసావా మా గతి అన్నట్లు ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే మూత తీస్తే మళ్ళీ కడుక్కోవాలి కదండి, మార్చిపోతాయి వెండి విగ్రహాలు. తప్పేనా? నేను ప్రతిరోజు భయంతో ఇక్కడ చూపించు, ఇక్కడ చూపించు, ఇక్కడ అందరికి చూపించాలి, అందరికి పూలు పెట్టాలి, నైవేద్యం అందరికీ తినిపించాలి. ఈ భ్రమలో పడి కొట్టుకుంటున్నాం. అందుచేత మీరు అడిగింది మంచి ప్రశ్న. నన్ను అడిగితే పూజ రూమ్ అంతా కొంచెం ఖాళీ చేయండి, చేసి ఒక్క విగ్రహం, మీకు నచ్చిన విగ్రహం, కులదైవం అంటూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి, వాళ్ళని పెట్టుకోండి. ఓ దీపం పెట్టుకోండి. మీకు దీక్ష ఇచ్చిన గురువుగారు ఉంటే ఆ గురువుగారు ఫోటో పెట్టుకోండి. మిగతా విగ్రహాలన్నీ వీళ్ళందరినీ పిల్లల రూముల్లోనూ, పిల్లలు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, వంటింట్లో ఉండాలి. వంటింట్లో కూడా అక్కడ సమయపురి అమ్మ అని ఒక అమ్మవారు ఉన్నారు. ఆవిడ అక్కడ ఉంటే చాలా మంచిట, అగ్ని జ్వాలలా ఉంటుంది. అక్కడ చైతన్యవంతమైన ఫుడ్ తయారవుతుంది అంటారు. ఏదైనా సరే అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవాలి. ఆవిడ రక్షణ వల్ల అమృతం అవుతుంది. సరస్వతి దేవి విగ్రహాన్ని మన పిల్లల రూపంలో పెట్టుకోవాలి. వాళ్ళకి ఒరే అమ్మవారు ఉంది, పొద్దున్న ఏదో ఒక దానం పెట్టుకుంటే పెట్టనంటారు, కానీ మర్నాడు కొంచెం భయం ఉంటుంది. ఒకసారి ఇలా పడేస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా కొంచెం పూజలు నేర్చుకుంటాం. సో ఇలాగా మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం మార్చుకోగల శక్తి ప్రతి విగ్రహాన్ని అన్నింటిలో మన ఎంట్రన్స్ లో వారాహిదేవి విగ్రహం పెడితే లోపలికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాబట్టి, దుర్గాదేవి, హనుమంతుడు, దుర్గాదేవి, గణపతి, ఈ 3 విగ్రహాలు ఎంట్రన్స్ లో పెడితే లోపలికి వచ్చే శక్తిని అవి చెక్ చేస్తూ ఉంటాయి. వీధి షోలో ఉన్నా కూడా ఈ 3 విగ్రహాల్లో ఒక విగ్రహం పెట్టమంటారు వాస్తులో. అంచేతే లివింగ్ రూమ్ లోనేమో వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళని హాయిగా వాళ్ళు అమ్మయ్య మాకు థ్యాంక్స్ చెప్పుకుంటాడు దేవుడు, గురుకరణామయ్య చెప్పారు, మాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటారు. వీళ్ళందరినీ డిస్ట్రిబ్యూట్ చేయండి. అప్పుడు ఏంటి, నాకు పూజ రూమ్ కాదు, ఇల్లే దేవాలయం అవుతుంది. మనం ఆ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ మాత్రం నేను ఒకసారి చెప్పాను, అనియన్ అపరిచితుడని సినిమా వచ్చింది కదా, విక్రము ఎలా ఉంటాడు, ఇలా తిప్పేటప్పుడు వాడి మారిపోతుంది. మనం అందరం అపరిచితులమే, పూజ గదిలో మాత్రం ఇలా ఉంటాం. బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుందని మనకి. నేను ప్రతి రూపులోనూ ఒక విగ్రహం పెడితే ఈ అపరిచితుడు చచ్చిపోతాడు. భయం ఉంటుంది ప్రతి అమ్మో
గురుగారు ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు హాల్లో ఇంట్లో వేరే ప్లేస్లలో కాకుండా పూజ గదిలో పెట్టిన విగ్రహాలని మనం కొత్త విగ్రహాలు తెచ్చుకుంటాం. అలా కొత్త విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు పాత విగ్రహాలని పాత దేవుడి ఫోటోలని ఏం చెయ్యాలి అని చెప్పి ఒక సందేహం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది గురుగారు. నిజంగా ఆ పాత విగ్రహాలని ఏం చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు? తెలియజేయండి. నేనేనిదంటే ఏదో యాదృచ్ఛికంగా ఓ చెయ్యో కాలం విరిగిపోతుంది అనుకోండి ఆ విగ్రహానికి, న్యాయంగా విశాఖపట్నం వెళ్ళారా ఎప్పుడైనా? అక్కడ కనక మహాలక్ష్మి గుడి ఉంది. ఓకే. ఈ 2 చేతులు ఉండవు, మామూలుగా మొండిగా ఉంటుంది. ఎందుకని గురుగారు అలా? అది ముస్లిమ్స్ కాలంలో వాళ్ళు దొంతం చేశారు. 2 చేతులు, చెయ్యి అంగవిహీనంగా ఉంటుంది. మరి అలా పూజలు బ్రహ్మాండమే. అక్కడ పూజ చేస్తే ఇంక కోట్లే మీకు. చాలా బాగుంటుంది, మంచి శక్తివంతం. మరి ఆవిడ చేస్తున్నారు. మన ఇంట్లో విగ్రహం ఒక వేలు కొంచెం ఇలా అయినా ప్రారంభిస్తున్నాం. ఎక్కడో తేడా ఉందా? ఎక్కడ మన ఆలోచనలో తేడా ఉంది. ఆలోచనలోనే తేడా ఉంది. పూరి జగన్నాథ విగ్రహం కూడా పూర్తిగా పెద్ద ఏం కనబడదు. సో ఆ రకంగా చూస్తే ఒకవేళ విగ్రహం కొంచెం ఏదో కాస్త విరిగినట్టు అనిపిస్తే మనం బలహీనం కాబట్టి ఎప్పుడు దృష్టి వేలు విరిగింది వేలు వేలు అనుకుంటాం. ఒకటి దాన్ని మర్చిపోవడానికి కొంచెం పక్కన పెట్టేసి అలాగని పూర్తిగా పాడైగా వీళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కడ చదువుతారో తెలియదు, ఏ వీడియో చూస్తారో తెలియదు, ఆ విగ్రహాన్ని చెట్టు కింద పడేస్తారు. తప్పేనా? అవును. ఇన్నాళ్ళు నువ్వు పూజ చేసేవా, నీ సంసారాన్ని రక్షించిందా? ఒక్క వేలు కొంచెం ఇలా అయితే చెట్టు కింద పడేయడం అంత తప్పు. బోరు మండు ఆ దేవుడు, రేయ్ నిన్ను రక్షించింది నేనేం రా, నన్ను బయటపడేసావు రోయ్ అని అంత వేడవుడు. మరి అలా ప్రతి ఒక్కటి కూడా మనం పాడేయకుండా పక్కన పెడుతూ ఉంటే ఒక స్టోర్ రూమ్ లాగా అన్ని నిండిపోయి ఉంటాయి కదా గురుగారు. తెచ్చుకోవద్దంటాను నేను. ఒక్క విగ్రహం చాలు. వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారంటే నాకు ఇచ్చిన విగ్రహాన్ని మళ్ళీ మీలాంటి వారు ఏదో బర్త్డేకి వస్తే అమ్మ ఇది పెట్టుకు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓ మంత్రం కూడా చెప్పండి, హ్రీ మహాలక్ష్మి అని. మనకి ఇవ్వడానికి భయం. ఎవరికి లేదు గురువు గారు, అంత గొప్ప మనసు లేదు. ఎందుకంటే భయం నాకు. లక్ష్మీదేవి విగ్రహం ఇస్తే సంపద అంతా పోతుంది. నిజమే. సో నా సంపద నాకు ఇక్కడ లేదు, విగ్రహాల్లోనే ఉంది. అంతే. ఇవన్నీ కాన్సెప్చువల్ మిస్గివింగ్స్ అంటారు. అంచేత ఒక్క విగ్రహం పెట్టుకోండి, ఎక్కువ విగ్రహాలు తెచ్చుకోవద్దు. ఆ ఒక్క విగ్రహం కూడా కర్మగా ఏదైనా చిన్న భంగం అయితే పక్కనే పెట్టండి. ఆ విగ్రహానికి మీరు పట్టించుకోకలేదు, కొత్త విగ్రహాన్ని పెట్టండి. అంతేగాని బయట పారేయద్దు. ఆవిడ ఇంట్లో ప్రధాన దేవత, ఇంటికి అధిష్టాన దేవత, ఇంటి యజమాని. యజమాని ఎలా జరుగుతామమ్మా? చెట్ల కింద విగ్రహాలు, ఫోటోలు అన్ని పడేస్తూ ఉంటారు. చాలా భయంకరమైన పాపం అది నన్ను అడిగితే. ఎవడు ఇన్నాళ్ళు రక్షించాడో వాడిని కారుణ్యం లేకుండా పడేస్తారు. అంచేత విగ్రహాలు, కొత్త విగ్రహాలు అసలు తేవడమే తప్పు. కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు? ఇది బాధపడిపోయింది అని కాదు. కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు అది రీజన్. లేదు ఇది విరిగిపోయింది, ఓకే, వ్యాలిడ్ రీజన్. అప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడే పెట్టి కొత్త విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోండి. మళ్ళీ దానికి పువ్వు పెట్టాల్సిన పని లేదు. మీకు అంతకీ మైండ్ ఇదైతే పూరిలో 12 ఏళ్లకోసారి ఆ శక్తిని తీసి ఇంకో విగ్రహంలో పెట్టేస్తారు. మీకు తెలుసా? విన్నాను గురుగారు. ఈ పాత విగ్రహాన్ని తీసి శ్మశానాన్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడ భగవంతుడికి శ్మశానం ఉంది, అక్కడ పెట్టేస్తారు. ఈ విగ్రహం ఇంకా దీంట్లో శక్తి లేదు. పోనీ అదేదైనా మీకు తెలుసుకుని ఈ పాత విగ్రహం ఉన్నది మయా ఆవాహితేభ్యో సర్వదేభ్య దేవతాభ్యం అని చెప్పి ఇలా చూపించి దీంట్లో ప్రవేశించుగాక అని చెప్పి మైండ్ దాంట్లో సెట్ అయిపోయి ఇంకా అది మామూలు వేగి అలాగనే చేసుకో, ఏదో చేయండి. కానీ విగ్రహాన్ని మాత్రం, పాత విగ్రహాన్ని బయట పారేయకూడదు. గురుగారు, మనం చేసే పనుల వల్ల మనకు పాపపు కర్మలు, రకరకాల కర్మలు వస్తుంటాయి అంటారు. మరి ఆ కర్మల నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, ఎక్కువగా భగవత్ ఆరాధనలో ఉండాలని చెప్తుంటారు కదా. ముఖ్యంగా మనం చేసే పూజలకి ఫలితం రావాలన్నా కూడా ప్రత్యేకమైన తిథులు, పర్వదినాల్లో చేసే పూజలకి ఎక్కువగా ఫలితం వస్తుంది అని చెప్తుంటారు కదా. అలా చూసుకుంటే శ్రావణ మాసం, ఈ మాసం అంతా కూడా మనకి ఎంతో ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు, ప్రతి ఒక్క వారం, ప్రతి ఒక్క తిథి కూడా ఎంతో ముఖ్యమైన తిథిగానే చెప్పుకుంటాం. మరి ఈ మాసాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఎటువంటి పూజా విధానం ఆచరించవచ్చు అంటారు గురుగారు? తెలియజేయండి. బాగా ఆకలేసిన వాడికి పంచభక్ష పరమాన్నాలు పెడితే ఎలా ఉంటుందో
ఆషాఢంలో కొట్టుకుని వాడికి శ్రావణం వస్తే ఎలా ఉంటుంది? ఆషాఢం శూన్యమాసం, శూన్యమాసం, ఏ పండగ ఉండదు. ఉండదు. రిలేషన్షిప్ కూడా డిస్టర్బ్ అవుతుందని అత్తగారు కొత్త కోడలు కూడా ఒక గడపలు దాటకూడదు అంటారు. అంటే ఏమిటి ఇది ఎంతను? ఆ టైంలో నేచర్ నుండి వచ్చే శక్తి ఆల్మోస్ట్ నల్. మనకి నేచర్ లేకపోతే మనం బతకలేం. నువ్వు భగవంతుని మనం నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అంతరా వ్యాపించిన శక్తే భగవంతుడు. దానికి మన కన్వీనియన్స్ కోసం ఒక రూపం కలిగించి పూజ చేస్తున్నా, అది మన ఇష్టం. ఆ శక్తి నాకు కొన్ని రోజుల్లో కొన్ని పంచమి, దశమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ రోజుల్లో చాలా తీవ్రంగా మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆషాఢ మాసం అనేది శూన్యమాసం అంటారు. ఆ మాసం పూర్తిగా ఈ నేచర్ ప్రకృతి నుండి వచ్చే శక్తి కొంచెం మినిమల్లో ఉంటుంది. దాని తర్వాత శ్రావణం అంటారు. మీరు శ్రావణం అన్న పదం కొంచెం చూసి శ్రవణంలో వచ్చింది శ్రావణం. నారద భక్తి సూత్రాల్లో శ్రవణం, కీర్తనం, వందనం, మధ్యనం వస్తారు 9 నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వినికిడి ఫస్ట్, అంటే అప్పుడే మొదలవుతుంది ఈ సంవత్సరంలో ఆధ్యాత్మిక క్యాలెండర్ లో మొట్టమొదటి పూజలన్నీ అప్పుడు మొదలవుతాయి. తొలకరి జల్లు అప్పుడే పడుతుంది, పంటలు అప్పుడే పండుతాయి. శ్రావణం ఎవరిది? విష్ణుమూర్తి యొక్క నక్షత్రం. అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క పూజలు చేసుకుంటే చాలా మంచిది అంటారు. ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.